రింకు సింగ్ ఉన్నాడు కదా, రింకు సింగ్కి యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మంచి పొజిషన్ ఇచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో దీని తర్వాత చాలామంది ఏమంటున్నారంటే 9th ఫెయిల్ అయిన రింకు సింగ్కి ఎందుకు ఇవ్వాలి ఆ పొజిషన్, ఏం తెలియని రింకు సింగ్ అన్నారు. సో దీని మీద నా టేక్ ఏంటంటే, లెట్సే ఫస్ట్ థింగ్ లాజికల్గా మాట్లాడినా నిజంగా మాట్లాడుకున్నా కూడా అన్నీ తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తేనే బెటర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఏదైనా సరే అందులో ప్యూర్ నాలెడ్జ్ ఉంటేనే ఇవ్వాలి, అప్పుడే ఏమైనా చేంజెస్ జరుగుతాయి, రైట్? సో అప్పుడు ఇవ్వచ్చా ఇవ్వద్దంటే ఇవ్వద్దు లెక్కకైతే. బట్ ఆగండి, ఎంతోమంది ఉన్నారు సేమ్ ఫీల్డ్లో, నేను పేరెత్తను. అండ్ అది ఏ ఫీల్డ్ అంటే, ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏ ఫీల్డ్లో ఉందో ఆ ఫీల్డ్లో ఎన్నో ఫీల్డ్స్లో ఏం రానోళ్ళు ఎంతోమంది ఎన్నో పొజిషన్స్లో ఉన్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి ఏళ్తూ వస్తున్నారు, రైట్? సో వాళ్ళతో కంపేర్ చేస్తే స్పోర్ట్స్ కోటాలో ఒక పర్సన్ కష్టపడి ఆ పొజిషన్ తెచ్చుకున్నాడంటే అందులో తప్పని నాకేమనిపించలేదు. బట్ ఎడ్యుకేషన్ పరంగా, నాలెడ్జ్ పరంగా మాత్రం ఇవ్వకూడదు. ఈ కంపారిజన్ పరంగా చూస్తే మాత్రం ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఏమందాం అనుకుంటున్నానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ గాట్ మై పాయింట్, కామెంట్ డౌన్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ క్రికెట్ బస్ తెలుగు.